అద్భుతమైన కార్యాలు ఇష్టంగా బ్రతుకు. తప్పనిసరిగా ఈ జీవితంలో నిత్య రాజ్యాన్ని పొందుకుంటావు, పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ శోధన ఉండదు, అక్కడ వేదన ఉండదు. భూమి మీద ఉన్నంత వరకు జనులను నిర్ణయిస్తారు. నిన్ను ప్రేమించిన వారే నిన్ను ఎగతాళి చేస్తారు. నీవు కనపరిచిన వారే నిన్ను సాగు కోరుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెడితే ఇంపుగా ఉంటావు, పెట్టకపోతే పంపుగా ఉంటావు. కానీ యేసయ్యకి ఇష్టంగా బ్రతికితే నీ జీవితంలో నిత్య రాజ్యాన్ని పొందుకుంటావు. మా తల్లి చెల్లితో కూడా సహోదరి సహోదరుడా ఆలోచించు, నువ్వు ఎవరికి ఇష్టంగా బ్రతుకుతున్నావు? లాజరు దేవునికి ఇష్టంగా బ్రతికాడు. ఉన్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, వసతులున్నా లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా దేవునికి ఇష్టంగా బ్రతికాడు. సరే